హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చికెన్ దమ్ ప్యాకింగ్ బిర్యానీ చేయడం చూపిస్తున్నాను. బాస్మతి రైస్తో కాకుండా ఇలా మామూలు రైస్తోనే, అంటే సోనా మసూర్ రైస్తోనే చేయడం చూపిస్తున్నాను. ఇలా అరిటాకులో ప్యాకింగ్ బిర్యానీ చేయటం వలన ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది కేజీ చికెన్ అండి. దీన్ని శుభ్రంగా ఉప్పు, నిమ్మకాయ వేసి కడిగి తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని వేసి, 2.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి, కొద్దిగా కరివేపాకు, చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ పెరుగును వేసి అన్ని స్పైసెస్ చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. మూత పెట్టి 1 అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు సోనా మసూర్ బియ్యాన్ని వేస్తున్నాను. వీటిని కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్లో ఆయిల్ వేసి, కట్ చేసిన ఆనియన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించి తీసేస్తున్నాను. అదే ఆయిల్లో 3 పచ్చిమిర్చిని వేసి, కట్ చేసిన 2 ఉల్లిపాయలను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మసాలా కలిపి పెట్టిన చికెన్ను కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ నుంచి దిగే వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. ఉప్పు సరిపోకపోతే ఇంకో టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. అంతా ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. వాటర్ వేయనక్కర్లేదు. చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ మెత్తగా ఉడికిపోతుంది. కొద్దిగా కసూరి మెంతిని వేసి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ను ఆపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్లో 2 పచ్చిమిర్చిని, హోల్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి. అంటే లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు, సోంపు, బిర్యానీ ఆకును వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి రైస్ని ఉడికించుకోవాలి. అంతలో రైస్ ఉడికేలోపు ఇలా అరిటాకుని కాస్త వేడి చేసుకోవాలి. ఇలా చేయటం వలన పలావ్ని ప్యాక్ చేసేటప్పుడు ఆకు చిరిగిపోకుండా ఉంటుంది. ఇలా 2 వైపులా వేడి చేసుకోవాలి. రైస్ ఇలా పలుకుగా ఉన్నప్పుడే పక్కకు పెట్టుకొని స్టవ్ పై ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ వేసి స్టాండ్ పెట్టి ఏదో ఒక ప్లేట్ పెట్టుకొని వాటర్ని కాస్త వేడెక్కనివ్వాలి. అరిటాకుని ఇలా వేసుకొని 1 లేయర్ రైస్ని వేసి దీని మీద వేయించిన ఆనియన్స్ వేసి లేయర్ చికెన్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. పైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో నెయ్యి అండి, అందుకనే గట్టిగా ఉంది. అయితే ఈ వేడెన్నెల్లో కరిగిపోతుంది కాబట్టి ఇలానే వేసేస్తున్నాను. ఇంకొక లేయర్ రైస్ని వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఆనియన్ పీసెస్ని అలాగే కొత్తిమీరను మిగిలిన చికెన్ మొత్తం పైన వేసేసి ఎల్లో ఫుడ్ కలర్ వేసి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి అరిటాకుని మొత్తం ఇలా హోల్డ్ చేసుకోవాలి. వేడి చేయటం వలన ఆకు చిరిగిపోదు. అరిటాకు మధ్యలో కాడతోనే ఇలా కట్టేస్తున్నాను. ఇలా కాకపోయినా
మామూలుగానైనా పొట్లంగానైనా ప్యాక్ చేసుకోవచ్చు. వాటర్ వేడెక్కిన తరువాత ఈ బిర్యానీ ప్యాక్ని ఇందులో పెట్టేసి మూత పెట్టి హీట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 8 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. చూస్తున్నారు కదా అరిటాకు కూడా ఎలా కలర్ మారిపోయిందో. ఇలా చేయటం వలన కూడా హెల్త్కి మంచిది. చికెన్ దమ్ బిర్యానీ, ప్యాకింగ్ బిర్యానీ రెడీ. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇందులో ఆనియన్ పీసెస్ని అలాగే లెమన్ వేసుకొని తింటూ ఉంటే స్పైసీగా అదిరిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇలాంటి స్పైసీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.